ఇలా ఒక పావు కిలో బీరకాయలు తీసుకుని పైన ఈ నారలు తీసేసుకోవాలి. ఈ నారలు ఫిలప్ చేసేసుకున్నామంటే మనకి పచ్చట్లో పీస్ కింద ఉండదు. ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఒక బాండ్లీ పెట్టుకుని దీంట్లో ఒక 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ ధనియాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 6 వెల్లుల్లిపాయలు, 2 టీ స్పూన్లు పల్లీలు ఈ సిమ్లోనే వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే మాడిపోతాయి కాబట్టి టేస్ట్ వేరే వస్తుంది. మనం కారం సరిపడగా పచ్చిమిర్చి, మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మనం ఇందాక కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, ఈ ముక్కలు వేసేసుకోవాలి. బీరకాయ ముక్కలు 10 నిమిషాలు సిమ్లో మగ్గనివ్వాలి. మూత పెట్టి మగ్గనియో లేదో చూద్దాం. ఇప్పుడు పసుపు, టేస్ట్ సరిపడగా సాల్ట్, ఇలా మగ్గిపోయింది కదా, దీంట్లో టమాటాలు వేసుకోవాలి. 2 కాయలు ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక ఆనియన్ ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. మన టమాటా ముక్కల మీద ఇలా స్కిన్ ఊడిపోయినట్టు అనిపిస్తుంది. అప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండు ఒక లెమన్ సైజ్ వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఉల్లిపాయ, కొత్తిమీర ఇవన్నీ మగ్గిపోయినాయి కదా, సరే మనం గ్యాస్ కట్టేసుకుని ఇది మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందాక మనం పోపు వేసుకున్నాం కదా మిక్సీ జార్లో, ఇది మిక్సీ పట్టాలి. ఫస్ట్ మిక్సీ పట్టాక ఇలా వస్తుంది. ఇది మిక్సీ జార్లో వేయాలి. ఇది ఎక్కువ మిక్సీ పట్టకూడదు, బరకగా పెట్టుకోవాలి. మెత్తగా పెట్టుకుంటే అంత టేస్ట్ ఉండదు. మళ్ళీ 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకుని పోపు సరిపడగా జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, 2 రేకల ఎల్లుల్లిపాయలు, 2 ఎండుమిర్చి, ఒక రెబ్బ కరివేపాకు, చిటికెడు ఇంగువ. మనం పోపులో ఇలా పచ్చిని వేసుకోవాలి. కొద్దిసేపు 5 నిమిషాలు ఉడకనివ్వాలి. బీరకాయ పచ్చడి రెడీ. ఇది వేడి అన్నంలో నెయ్యి వేసుకుంటే అదిరిపోద్ది. ఒకసారి టేస్ట్ చేయండి. నా ఛానల్ నచ్చితే ఓ లైక్ చేయండి, ఓ బెల్ ఐకాన్ నొక్కండి, ఓ కామెంట్స్ పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.